వెళ్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్వశ్చన్ హెన్రీస్ లా మీద ఆధారపడింది. ఇంటర్ పరీక్షలో చాలా సార్లు డైరెక్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్ గా రావచ్చు. హెన్రీస్ లా కాన్స్టెంట్ అంటే KH ఎక్కువగా ఉంటే ఆ గ్యాస్ లిక్విడ్ లో ఎక్కువగా డిజాల్వ్ అవుతుంది లేక తక్కువగా డిజాల్వ్ అవుతుందా? చూడండి, చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. మీరు ఆన్సర్ ముందే ఆలోచించండి. క్వశ్చన్ ఇలా ఉంటుంది: ద వాల్యూ ఆఫ్ హెన్రీస్ లా కాన్స్టెంట్ KH ఈస్. ఇక్కడ అసలు మనకు సాల్యుబిలిటీ మరియు హెన్రీస్ లా కాన్స్టెంట్ మధ్య రిలేషన్ తీసుకోవాలి. హెన్రీ లా ప్రకారం గ్యాస్ సాల్యుబిలిటీ గురించి చదివినప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. KH వాల్యూ మరియు గ్యాస్ సాల్యుబిలిటీ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 గ్రేటర్ ఫార్ గ్యాస్ విత్ హైయర్ సాల్యుబిలిటీ. ఆప్షన్ 2 కాన్స్టెంట్ ఫర్ ఆల్ గ్యాసెస్. ఆప్షన్ 3 నాట్ రిలేటెడ్ టు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్. ఆప్షన్ 4 గ్రేటర్ ఫార్ గ్యాస్ విత్ లోయర్ సాల్యుబిలిటీ. ఇప్పుడు మీ ఆన్సర్ ఏది? ఒక చిన్న హింట్. KH ఎక్కువగా ఉండటం అంటే గ్యాస్ డిజాల్వ్ అవడానికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి. అయితే కరెక్ట్ ఆప్షన్ ఏది? ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. హైయర్ హెన్రీస్ లా కాన్స్టెంట్ అంటే లోయర్ సాల్యుబిలిటీ. అంటే ఒక గ్యాస్ కు KH వాల్యూ ఎక్కువగా ఉంటే ఆ గ్యాస్ లిక్విడ్ లో తక్కువగా డిజాల్వ్ అవుతుంది. ఇది రివర్స్ రిలేషన్స్ లాగా గుర్తుంచుకోండి. KH పెరిగితే సాల్యుబిలిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఆన్సర్ మీకు స్పష్టంగా వచ్చింది. మరి ఆప్షన్ నెంబర్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ గ్రేటర్ ఫార్ గ్యాసెస్ విత్ లోయర్ సాల్యుబిలిటీ అంటే ఆప్షన్ 4. ఈ ఒక్క లైన్ బాగా గుర్తుంచుకోండి. హైయర్ KH మీన్స్ లోయర్ సాల్యుబిలిటీ. ఇది హెన్రీస్ లా నుంచి వచ్చే చాలా ముఖ్యమైన 1 మార్క్ పాయింట్. ఇప్పుడు తర్వాతి క్వశ్చన్ మరింత ఇంట్రెస్టింగ్. బాయిలింగ్ పాయింట్ ను 0.05